హలో అండి. వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు మనం ముంత మసాలాని చూద్దామండి. ముంత మసాలా మ్యాక్సిమం అందరికీ ఇష్టంగానే తింటారు కదా. ఎక్కువగా మనం ముంత మసాలా అంటే ఎక్కువ బయట నుంచి తెచ్చుకొని తింటాము. అలా కాకుండా ఇంట్లోనే చేసి పెట్టండి, అందరూ సూపర్గా ఉంది అని అంటారు. అంత బాగా ఉంటుంది. ఈ ముంత మసాలా కోసం పొయ్యి మీద ఒక పాన్ను పెట్టుకొని కొన్ని మరమరాలను వేసుకోండి. క్వాంటిటీగా ఏమీ లేదండి, మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఈ మరమరాల్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ మరమరాలు క్రిస్పీగా అవుతే మనకి లాస్ట్లో ముంత మసాలా తినేటప్పుడు మనకి సాగకుండా ఉంటాయి. క్రిస్పీగా ఫ్రై అయినాక వీటిని వేరే గిన్నెలో వేసుకోండి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయినాక ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకొని దీనిలో కొన్ని కార్న్ఫ్లెక్స్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగితేనే మనకి కార్న్ఫ్లెక్స్ అనేవి క్రిస్పీగా వస్తాయండి, లేకపోతే అంత క్రిస్పీగా రావు. ఈ కార్న్ఫ్లెక్స్ అనేది మనం మరమరాలని ఎన్నైతే తీసుకుంటున్నామో దానిలో హాఫ్ క్వాంటిటీ కార్న్ఫ్లెక్స్ని తీసుకోండి. అలా తీసుకోవటం వల్ల మనకి ముంత మసాలా అనేది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇదే విధంగా మనం తీసుకున్న కార్న్ఫ్లెక్స్ అన్నిటినీ ఫ్రై చేసుకొని ఏదైనా ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. ఈ కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా కాగి ఉండాలి, అప్పుడే మనకి కార్న్ఫ్లెక్స్ క్రిస్పీగా వస్తాయి. ఈ కార్న్ఫ్లెక్స్ని ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లో మనం కొన్ని వేరుశనగ పప్పులను కూడా వేసుకోండి. ఇవి కూడా మనం తీసుకునే మరమరాలు కార్న్ఫ్లెక్స్ని బట్టి క్వాంటిటీ అనేది వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయినాక పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, మనకి ఫ్రై చేసుకున్న మరమరాలు రెడీగానే ఉన్నాయి. అలానే మనం ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లెక్స్ రెడీగానే ఉన్నాయి. వేరుశనగ పప్పులు కూడా రెడీగానే ఉన్నాయి కదా. మనం ఇప్పుడు ముంత మసాలాని చేసుకుందాము. ఈ కార్న్ఫ్లెక్స్ని, మరమరాల్ని, అలానే ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పుల్ని మూడింటిని ఒక గిన్నెలో వేసుకోండి. వేసుకున్నాక దీనిలోకి నేను కట్ చేసుకుని పెట్టుకున్న 3 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ ఆనియన్స్ని కట్ చేసుకోండి. అలానే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 3 మీడియం సైజు టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి మరమరాల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి చూసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కారంని కూడా వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కదా, అలాగే దాన్ని బట్టి కారంని వేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడిని, ధనియాల పొడిని, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకున్నాక దీనిలోకి లెమన్ జ్యూస్ని పిండుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది కూడా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టే పిండుకోవాలి. మనకి ఈ ముంత మసాలాకి ఉప్పు, కారము, పులుపు అన్నీ సరిపోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు వీటినన్నిటిని కలుపుకోవాలి. నాకు కలుపుకోవటానికి ఆ గిన్నె సరిపోవట్లేదని నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు వీటినన్నిటిని మనం చేత్తో కొంచెం మ్యాష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. అలా మ్యాష్ చేసుకోవటం వల్ల మనకి కొంచెం క్రంచీగా, అలానే కొంచెం మెత్తగా ఈ ముంత మసాలా అనేది తినేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు మనం బయట తినేటప్పుడు మనకి ఇలా పేపర్లో రోల్ చేసి ఇస్తారు కదా, అందుకోసమని మనకి ఆ ఫీల్ కావాలంటే ఇలా పేపర్ రోల్ చేసుకొని దానిలో మనం రెడీ చేసుకున్న ముంత మసాలాని వేసుకొని తినండి. లేదు అనుకుంటే కనుక ఏదన్నా బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, మనకి ముంత మసాలా రెడీ అయిపోయింది. మీరు దీనిలో కావాలంటే ఇంకా మిర్చి బజ్జీని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు. అంతే, చాలా ఈజీగా మనకి ముంత మసాలా అనేది రెడీ చేసేసుకున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.